ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైన ఆలయం. వారణాసిలో పవిత్ర గంగానది ఎడమగట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంది. దేశంలోని 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. శైవ క్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైందిగా చెబుతారు. కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఓ ప్రత్యేక అర్థం ఉంది. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుణ్ణి ఆది అంతం లేనివాడిగా, విశ్వానికే ఈశ్వరుడిగా చెబుతారు. పూర్వం పెద్దవాళ్లు కాశీకి వెళితే ఇక తిరిగిరారని, ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళిపోతారని అనేవారు. ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్లేవారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు. ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఇష్ట దైవాన్ని దర్శించుకుని ఇక తమ జన్మ ధన్యమైందన్నట్లుగా భావిస్తూ చాలామంది అక్కడే తనువు చాలించేవారు. అప్పటి కాశీ ఇప్పుడు వారణాసిగా కాలానికి తగ్గట్టుగా ఆధునిక హంగులు సమకూర్చుకుంది. ఇప్పుడు వారణాసి పర్యటనకు వెళ్లడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. మన దేశంలో వేర్వేరు మతాల వారు దండయాత్రలు చేశారు. అలా జరిగిన ప్రతిసారి హిందువుల ఆలయాలపై దాడులు జరిగాయి. కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలాసార్లు నాశనం చేశారు. చివరిసారిగా మొఘలులు 6వ చక్రవర్తి అయిన ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని నాశనం చేశాడు. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆ క్షేత్రం తట్టుకుని నిలబడింది. ఇప్పుడు భారతీయులకు, ముఖ్యంగా శైవులకు అది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా అవతరించింది. 1983 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయ బాధ్యతలు చేపట్టింది. క్రమంగా ఈ క్షేత్రం అభివృద్ధి పదంలోకి వెళుతుంది.